మేడం గారు, ఇప్పుడున్న పరిస్థితిలో గవర్నమెంట్ పరిస్థితి ఏంటి? నూతన విద్యా విధానం కానీ లేకపోతే ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్లో కరెక్ట్ అంటారా ప్రభుత్వం? అంటే సరే, నా పేరు శారదాదేవి. నేను ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ని కూడా, అలాగే భారత కమ్యూనిస్ట్ పార్టీ. అయితే ఇప్పుడు మీరు వేసిన ప్రశ్న ప్రకారం నూతన విద్యా విధానంలో పూర్తి అవగాహనతో మాత్రం దీన్ని రూపొందించినట్టుగా మేము భావించట్లేదు. మేమెవరం భావించట్లేదు. నూతన విద్యా విధానం అంటే దీంట్లో ఒక ప్రైమరీ వరకు ఇంతకుముందు పాత విద్యా విధానాన్ని కొనసాగించి తర్వాత ఇంగ్లీష్ మీడియం మార్చుకుంటే అదొక విధానం తప్ప, ప్రైమరీలో అంటే అప్పర్ ప్రైమరీ వేరు, ప్రైమరీ వేరు. ప్రైమరీలో 3వ తరగతి విద్యా విధానం వరకు కూడా తెలుగు మీడియంలోనే కొనసాగించడం అనేది మంచి పద్ధతి. ఎందుకంటే అది కుటుంబీకులు ఆ పిల్లలతో కొంచెం వర్క్ చేయించుకోవడానికి, హోంవర్కులు చేయించడానికి కానీ భాష మీద పట్టు కానీ ఉంటుందని మేము భావిస్తున్నాం. ఇది భాషకి సంబంధించింది, ఇంగ్లీష్ మీడియంకి సంబంధించింది. ఇక ఈ ప్రైమరీ విద్యా విధానంలో మరొక ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నది ఏంటంటే, ఇంటర్మీడియట్ను కూడా 11, 12 తరగతులుగా హై స్కూల్ విద్య కింద మార్చేయాలి, హై స్కూల్లోనే పెట్టి ఉంచేయాలి, అది హై స్కూల్ విద్యగానే భావించాలి అన్న ఒక ప్రతిపాదన కూడా వచ్చింది. దాన్ని కొంతవరకు మరి ఎంతవరకు వెనక తీసుకెళ్లారంటే దాని మీద వ్యతిరేకతలు కూడా విపరీతంగా వస్తున్నాయి. కాబట్టి అది ఒకవేళ గవర్నమెంట్ వెనక తగ్గుతుందో లేదో కానీ అది మాత్రం కరెక్ట్ కాదు. 11, 12 తరగతులను హై స్కూల్ విద్య కింద కొనసాగించడం అనేది మంచి పద్ధతి కాదు. అదే కాకుండా చాలా స్కూళ్ళు ఏం చేశారంటే దగ్గరగా ఉండే స్కూళ్ళు ఏదైతే ఉన్నాయో ఆ స్కూళ్ళలో మెంబర్స్ లేరని, అంటే విద్యార్థులు లేరని, విద్యార్థికి కొంతమంది విద్యార్థులకి టీచర్లను పెడతారు. ఆ విధానం వేరు. మొత్తానికి స్కూళ్ళే రద్దు చేయడం కరెక్ట్ కాదు కదా. ఆ విధంగా స్కూల్ రద్దు చేయడం అంటే ఏమైంది, జాబులు ఏదైతే ఉద్యోగాలు ఇస్తారో ఆ ఉద్యోగాల యొక్క పోస్టుల్ని నిర్వీర్యం చేసే విధంగా ఎవాపరేట్ అయిపోయే విధానంగా ప్రయత్నించడం జరుగుతుందని అనిపిస్తుందే తప్ప ఇంప్లిమెంటేషన్ నాకైతే అనిపించట్లేదు. దగ్గరగా ఉన్న స్కూళ్ళలో అయితే పిల్లల్ని పంపుకుంటారు, ధైర్యంగా పంపుకుంటారు. అదే పల్లెటూరు ఉన్నదంటే పల్లెటూరులో విడిచి ఇంకొక పట్టణానికి పిల్లలు పంపాలంటే అప్పట్లోనూ పూర్వం భయపడేవారు, ఇప్పుడైతే ఇంకా అంతకంటే దారుణమైన పరిస్థితులే ఉన్నాయి సమాజంలో. ఇటువంటి పరిస్థితుల్లో దూరంగా తల్లిదండ్రులు పిల్లల్ని పంపే పరిస్థితి కాదు. కాబట్టి ఈ విద్యా విధానం ఏదైతే ఇంకొక స్టెప్ ఏదైతే ఉందో ఆ చిన్న స్కూళ్ళు అని చెప్పేసి, తక్కువగా మెంబర్స్ ఉన్నారని చెప్పేసి టీచర్లు తీసేయటమే కాకుండా స్కూళ్ళను రద్దు చేసే విధానాన్ని కూడా నేను వ్యతిరేకిస్తున్నాను. అలాగే ఇక ఈ నూతన విద్యా విధానం అంగన్వాడీకి కొన్ని క్లాసులు అప్పచెప్పేయటం, తర్వాత అంటే అంగన్వాడీకి క్లాసులు అప్పచెప్పడం అంటే ఏ విధమైన ట్రైనింగ్తో పిల్లలకి విద్య చెప్పగలరు అంగన్వాడీకి అప్పచెప్తారో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ రూపొందించింది కదా గవర్నమెంట్, ఇది జాబ్ క్యాలెండర్ కరెక్ట్గా అందరికీ న్యాయం జరిగిందంటారా? అదంతా ఉట్టిది. జాబ్ క్యాలెండర్ అనేది కేవలం మట్టితో ఏదో ఎందుకంత గర్వంగా చెప్పుకుంటున్నారో క్యాలెండర్ కూడా నాకు అర్థం కాలేదు. కానీ అందులో అసలు ఏముంది ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో ఉన్న మెడికల్ ఇంప్లిమెంటేషన్ కూడా అందులో లేదు. ఏదో మెడికల్ ఇచ్చారు, ఏం చెప్పుకుంటున్నారంటే ఇంతకుముందు ఏం చేసామో చెప్పుకుంటున్నారు. జాబ్ క్యాలెండర్లో నాకు తెలిసింది ఏంటంటే, నేను కూడా అత్యంత ఉత్సుకతతో ఎదురు చూశాను. ఎందుకంటే నాకు కాదు ఇప్పుడు జాబ్ క్యాలెండర్ కావాల్సింది, భావితరాలకి. ముందు మా నెక్స్ట్ జనరేషన్ మా పిల్లలకి పిల్లలు ఇలాగ ఈ ప్రజలందరూ ఎదురు చూశారు. కానీ ఆ జాబ్ క్యాలెండర్లో ఏమీ లేదు. ఏం చెప్పుకుంటున్నారని, ఏంటి ఇలాగ ఏమీ లేదు జాబ్ క్యాలెండర్ ఎందుకు రిలీజ్ చేశారని అండి ఏం చెప్తారు ఈ పాలకులని ఎదురు చూస్తే? పాలకులు చెప్పింది ఏంటంటే, ఇంతకుముందు సచివాలయం పోస్టులు ఇచ్చాము, వాలంటీర్ పోస్టులు ఇచ్చాము, ఇలాగేనేమో మెడికల్లోనేమో ఆ కోవిడ్ టైంలో టెంపరీగా వేసుకున్న ఎంఎన్ఓలు ఏవేవో ఉన్నాయి కదా, అటువంటి పోస్టులు ఇచ్చాము ఇలాగని చెప్పుకుంటున్నారు. ఆ పోస్టుల వాళ్ళందరూ ఇప్పుడు రోడ్డు మీదే కదా ఉన్నారు. ఇంతకుముందు మెడికల్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా మమ్మల్ని కొనసాగించాలి, మమ్మల్ని పాండమిక్ టైంలో మమ్మల్ని ఉపయోగించుకున్నారు, ఇప్పుడు కొనసాగించాలి అని వాళ్ళు రోడ్లే కదా ఎక్కుతున్నారు. అవి ఉద్యోగాలు ఇచ్చినట్టు ఎట్ అవుతుంది. అదేవిధంగా ఇది ఏదైతే వాలంటీర్ పోస్టులు ఉన్నాయో ఆ వాలంటీర్ పోస్టులు అనేవి మీరే చెప్పారు, అవి స్వచ్ఛందంగా ఇచ్చినాయే తప్ప, స్వచ్ఛందంగా ఒక వాలంటీర్ ఉద్యోగమే తప్ప అది గవర్నమెంట్ ఉద్యోగం కాదని. మరి ఇంక సచివాలయం పోస్టులు ఇంతే కదా మీరు ఇచ్చింది. గత చరిత్ర ఎందుకు ఇచ్చేమో అన్నది కాదు, ఇవ్వబోయేది ఏంటన్నది కదా జాబ్ క్యాలెండర్ అంటే. మరి నాకైతే అందులో మాత్రం నాకు ఏం కనిపించట్లేదు, అది కరెక్ట్ అని నాకు అనిపించట్లేదు. గతంలో సంవత్సరం కిందట అంటే అక్టోబరు సెప్టెంబర్ మాసంలో ఉద్యోగాలు అయితే తీశారు. సుమారు
3 లక్షల మంది 4 లక్షల మంది ఉద్యోగాలకు అయితే రాశారు. దాంట్లో తీసుకుంటే 1,00,000 చిల్లర తీసుకున్నారు సచివాలయం ఉద్యోగుల కింద. అయితే తీసుకున్న వాళ్ళు ఆ రోజే మీకు సంవత్సరం తర్వాత పర్మిట్ అవుతుంది అని చెప్పేసిన మాట అయితే ఒకటి ఉంది. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా మళ్ళీ పరీక్ష నిర్వహించి, అంటే రకరకాల వదంతులు వస్తున్నాయి. లేదనేమో కొంతమంది అంటున్నారు, అవుననేమో కొంతమంది అంటున్నారు. అంటే పరీక్ష నిర్వహించి మళ్ళీ ఎంపిక చేస్తామనే ప్రక్రియ పెడతాం మేము అని అంటున్నారు. దాన్ని ఎంతవరకు? అంటే అప్పుడు సచివాలయం పోస్టులు ఎలక్షన్ ముందు కొంత టైం డ్యూరేషన్ తీసుకొని ఆ పోస్టులు వేసేయటంలో ప్రభుత్వానికి వాళ్ళు ఉపయోగపడే విధంగా రూపొందించుకున్నవే అవి. సచివాలయం పోస్టులు అవ్వచ్చు, గ్రామ వాలంటీర్లు అవ్వచ్చు, ఇదంతా ప్రభుత్వం కోసం ఉపయోగించుకున్నది, ప్రభుత్వ పాలకుల యొక్క పార్టీకి ఉపయోగించుకునే పోస్టులు కాబట్టి వాటిని కంగారుగా వేసేయటం జరిగిపోయింది. ఇప్పుడు దాంట్లో నుంచి మేము ఏరుతాము, దాంట్లో నుంచి మంచి ఇంటెలిజెంట్లను అందరినీ ఏరుకొని, మంచి జ్ఞానం ఉన్న వాళ్ళందరినీ ఏరుకుని వాళ్ళకి మళ్ళీ ఎగ్జామ్ పెట్టి దాంట్లో నుంచి ఏరుకుంటాము, అప్పుడే మేము పర్మనెంట్ చేస్తాం కదా, ఒక చేస్తాం తప్ప ఇప్పుడు కాదని అంటున్నారు. దీంట్లో కొంతవరకు ఆమోదించాలి, కొంతవరకు వ్యతిరేకించాలి. ఎందుకంటే అప్పుడు చెప్పింది వేరు, ఇప్పుడు చేసింది వేరు కాబట్టి. కానీ అంటే వాళ్ళకి టాలెంట్ ఎగ్జామ్ పెడతామనేది నాకైతే తప్పని అనిపించట్లేదు. కానీ దాని పేరు మీద ఇంతకు ముందు ఎన్నో ఆశలతో ఇంక మాకు ఉద్యోగం వచ్చేసింది, మాకు ఇంక సచివాలయం ఉద్యోగం వచ్చేసిందని దాని మీద కొంచెం ఎఫర్ట్ పెట్టారు వాళ్ళు. ఫైనాన్షియల్గా అయితేనేమి, వాళ్ళ మానసికంగా అయితేనే కొంత ఎఫర్ట్ పెట్టారు. అది ఇప్పుడు కాదు, మాకు ఈ ఉద్యోగం నిజం కాదు, దీనికి మళ్ళీ మేము పరీక్ష రాయాలి, ఈ పరీక్ష రాసిన తర్వాత మాకు ఉద్యోగం వస్తుందో లేదో అని ఒక ఆందోళనకు గురవుతున్నారు. ఇలా గురి చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు సచివాలయం ఉద్యోగులు అయితేనే సచివాలయం కానీ అలాగే వాలంటరీ వ్యవస్థ కానీ ప్రజలకు పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుందంటారా? నాకు అంత ఉపయోగపడుతుందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకు అనుకోవట్లేదు అంటే, ఇంతకుముందు ఏం జరిగింది, ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి పనులు చేయించుకునేవాళ్ళం, లేకపోతే ఈ సేవా కేంద్రాలకు వెళ్ళి పనులు చేయించుకునేవాళ్ళం. ఆ పనే కదా ఇప్పుడు వాళ్ళు చేసింది. వాళ్ళు కొత్తగా ఇప్పుడు అక్కడ ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. అలాగే మొదటి కోవిడ్ టైంలో ఇంటింటికి వాలంటీర్ వచ్చేసేసి సామానం ఇచ్చిందని ఇప్పటికీ చెప్పుకుంటున్నారు. నేను ఎప్పుడూ ఎరగను. ఇంటింటికి సామానం వచ్చి వాలంటీర్ ఇవ్వటం అనేది మేము ఎప్పుడూ ఎరగం. మరి ఇంటింటికి అప్పుడు ఇచ్చి ఎరగలేదు, ఇప్పుడైతేనేమో ఏదో వ్యాన్ వస్తుంది కదా, ఆ వ్యాన్ మాత్రం వస్తుంది, వీధిలోకి వ్యాన్ వస్తుంది. ఆ వ్యాన్ ఎంతవరకు వచ్చి, బియ్యం వ్యాన్ ఎంతవరకు వచ్చి అంటే 6 వేసుకుంటూ వస్తున్నాడు, కరెక్ట్గానే వస్తున్నాడు. మా వరకు నేను చూసినంత మట్టుకి రామచంద్రపురంలో మాత్రం బియ్యం వ్యాన్ తిరుగుతుంది, ఖచ్చితంగా 6 వేసుకుంటూ వస్తుంది. 6 వేసుకుంటూ వస్తుందండి. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి మాత్రం ఆ విషయం తెలుస్తుంది, వాళ్ళే వచ్చి తీసుకోగలుగుతారు. మరి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, ప్రైవేటు స్కూల్లో చేసుకునే వాళ్ళం మేమందరికీ కూడా అందుబాటులో టైంకి ఉండట్లేదు. అదేవిధంగా ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఎవరికి కూడా సెలవులు ఉండవు. ఇవాళ ఆయన వస్తుందో తెలియదు కదా సెలవుకి ఇంట్లో కూర్చోడానికి. అలాగే ఇంకొక ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం పక్కనట్టయితే వీళ్ళకే కదా, బిలో మధ్యతరగతి కింద స్థాయిలో ఉన్న వాళ్ళకే కదా ఇటువంటి అవకాశం, ఈ వ్యాన్ యొక్క ఉపయోగం. వాళ్ళు ఎవరు కూలి పనులకి వెళ్ళిపోతారు ఆ టైంకి, వాళ్ళందరూ కూడా ఆ టైంకి ఉద్యోగాలకు వెళ్ళిపోతారు. మరి ఆ టైంకి ఇంట్లో ఉన్న వాళ్ళకు మాత్రమే తీసుకునే అవకాశం వస్తుంది. వ్యాన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇది ఇక్కడ ఉన్నది. పూర్వం ఉన్న విధానంలో ఏమేమంటే మాకు ఎవరికైనా ఎప్పటికైతే ఖాళీగా ఉందో, ఎప్పుడైతే మేము వెళ్ళగలుగుతున్నామో ఆ టైంకి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం, లేదా సెలవు చూసుకుని తెచ్చుకునేవాళ్ళం. లేదా స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత, అదే ప్రైవేటు ఉద్యోగస్తులు అయితే ఉద్యోగస్తులు అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత 6 తర్వాత అయినా వెళ్ళి కాసేపు ఉంటుంది కాబట్టి తీసుకునేవాళ్ళం. ఆ అవకాశం అంతా ఇప్పుడు పోయింది.